రుతుపవనాల సీజన్లో తొలి వాయుగుండం ఏర్పడింది. మధ్య ఉత్తర బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయానికి బలపడి వాయుగుండంగా మారింది. అది వాయువ్యంగా పయనించి ఉత్తర కోస్తా, ఒడిశాకు ఆనుకుని వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ఇది శనివారం పూరికి దక్షిణాన చీలిక సరస్సు వద్ద తీరం దాటి పశ్చిమ వాయువ్యంగా ఒడిశా, ఛత్తీస్గఢ్ వైపు వెళ్తూ బయలుపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీగా, కొద్ది ప్రాంతాల్లో కుంభవృష్టిగా వర్షాలు కురిశాయి. వాయుగుండం ప్రభావంతో కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో 3వ నంబర్ సూచికను ఎగరవేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా ఉత్తరాంధ్రలోని విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మరోవైపు గోదావరి నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కురిసిన వర్షాలతో 15,000 ఎకరాల్లో నాట్లు నీట మునిగి రైతులకు అపార నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విపత్తుల సమయంలో అధికారులు డైనమిక్గా వ్యవహరించి ప్రజలను అప్రమత్తం చేయాలని, విపత్తు నిర్వహణ ప్రక్రియను క్రియాశీలకం చేయాలని నిర్దేశించారు. రాష్ట్రంలో సంభవించిన భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై శుక్రవారం సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరదల ప్రభావం ఉన్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాతావరణ శాఖ ద్వారా వర్షాలు, వరదల ప్రభావాన్ని అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలని వారికి చంద్రబాబు సూచించారు. ఇక పెద్దవాగుకు పడిన గండి ఎవరి పాపం? అధికారులు కొన్ని విషయాల్లో తడబడిన కారణంగానే ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం అత్తలాకుత్తలం కావాల్సి వచ్చిందా? గోదావరి బోర్డు చేసిన సూచనలను గత సీఎం జగన్ పట్టించుకోకపోవడమే ఈ ఆపదను తెచ్చిపెట్టిందా? ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయి రోడ్డు మార్గం విధ్వంసమై ముసలి, ముత్తక, పసిపిల్లలు సైతం ప్రాణాలు కాపాడుకోవడానికి గుట్టలెక్కి చిమ్మ చీకటిలోనే బిక్కుబిక్కుమంటూ గడపాల్సి రావడానికి ముందు చూపులేని జగన్ విధ్వంసకర పాలనే కారణమా? ఈ ప్రశ్నలకు వరద బాధిత వేలేరుపాడు మండలాల వాసుల్లో ఎవరిని అడిగినా అవుననే సమాధానమిస్తున్నారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడిపల్లి వద్ద పెద్దవాగు ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు భద్రతా నిర్వహణను గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగానే పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడి 15 గ్రామాల్లో విధ్వంసం సృష్టించింది. ప్రజలకు గూడు లేకుండా చేసింది. 100 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి గోదావరి బోర్డు పరిధిలోకి వచ్చిన ఉమ్మడి ప్రాజెక్టుల్లో పెద్దవాగు ప్రాజెక్టు ఒకటి. 1980లో నిర్మించిన దీని నిల్వ సామర్థ్యం 0.5 టీఎంసీలు, సాగు విస్తీర్ణం 16,000 ఎకరాలు. ఇక ఏపీకి 13,640 ఎకరాలు, తెలంగాణకు 2,360 ఎకరాలకు సాగు నీరందిస్తోంది. ఇందులో వేలేరుపాడుకు కుడి కాలువ 2.37 కిలోమీటర్లు, కుకునూరుకు ఎడమ కాలువ 2.37 కిలోమీటర్లు. గోదావరి బోర్డు ప్రాజెక్టు నిర్వహణ, భద్రతకు గాను అయ్యే వ్యయంలో 15-85% కోట పద్ధతిలో ముందుకు సాగాలని ఇరు రాష్ట్రాలకు సూచించింది. ఓవరాల్గా వెదర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, వాతావరణానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పవన్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా ప్రస్తుతానికి అయితే వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల ప్రధానంగా చూసుకుంటే ఈస్ట్, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో అన్ని చోట్ల కూడా భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా దిగువ ప్రాంతాల్లో ఇప్పుడు
కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ ప్రాంతాల్లో వర్షాలు పడినప్పుడు 1-2 చోట్ల భారీ వర్షాలు ఇప్పుడు ఏదైతే నిన్నటి వరకు ఉన్నటువంటి వాయుగుండం ఉందో ఆ వాయుగుండ ప్రభావం అనేది వెస్ట్ సెంట్రల్ పై అలాగే నార్త్ పై ఆనుకొని కాబట్టి ఈ ప్రాంతాల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపింది. ప్రస్తుతం కూడా నిన్నటి నుండి కూడా ఎడతెరిపి లేకుండా ఉత్తర కోస్తా జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం కూడా ఇటు విశాఖపట్నం కానీ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో హెవీ రైన్స్ పడుతున్నాయి. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కొంతవరకు ఎడతెరిపి ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ తర్వాత క్రమంగా పడడానికి ఆస్కారం ఉంది. అయితే హెవీ రైన్స్ అనేది క్రమంగా తగ్గడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మరి కాసేపట్లో అంటే వాతావరణ శాఖ ఇప్పుడు అంచనా ప్రకారం ఇప్పుడు ఈరోజు తెల్లవారుజామున వాయుగుండము ఒరిస్సా ప్రాంతంలో తీరం దాటుతుంది. ల్యాండ్ మీదకి వచ్చిన దీని తర్వాత దీని ఇంటెన్సిటీ తగ్గుతుంది కాబట్టి హెవీ రైన్ అనేది కొంత తగ్గడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని జలాశయాలు ప్రధానంగా రిజర్వాయర్లు కావచ్చు, చిన్న చిన్న వాగులు కావచ్చు, చెరువులు కావచ్చు అన్ని నిండుకుండలా మారాయి. అయితే ఇది కానీ కంటిన్యూ అయితే మాత్రం దిగువ ప్రాంతాలకు ఎక్కువగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఏంటంటే ఏలూరు జిల్లాలో మాత్రం హెవీ టు హెవీ రైన్స్ పడ్డాయి. దాదాపు నిన్న కూడా అలాగే పడ్డాయి, మొన్న పడ్డాయి. అంటే 27 సెంటీమీటర్లు పైబడి. సో ఖచ్చితంగా ఓవర్ ఫ్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతాలు అంటే 28 సెంటీమీటర్లు అంటే హైయెస్ట్ రైన్ ఫాల్ పడినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో వాటర్ పూర్తి స్థాయి గండిపడి కింద ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ రోజు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ ఉన్నటువంటి నీటిని దిగువ ప్రాంతాలకు వినియోగిస్తున్నారు, వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అలాగే అటు ఏజెన్సీ ప్రాంతంలో రెయిన్స్ బాగా పడుతున్నాయి, ఒరిస్సాలో రెయిన్స్ పడుతున్నాయి, అటు తెలంగాణ ప్రాంతంలో కొంత రెయిన్స్ పడుతున్నాయి, ఛత్తీస్గఢ్ పడుతున్నాయి. దీనివల్ల గోదావరికి భారీగా ఇన్ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు గోదావరిలో ఉన్నటువంటి ప్రధాన గేట్లన్నీ కూడా ఎత్తి సుమారు 4 లక్షల క్యూసెక్ల నీటిని కిందకు వదులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు కూడా రెయిన్స్ అనేవి కొనసాగడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంత అయితే దిగువ ప్రాంతాల్లో ఉన్న అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే విండ్ ఎఫెక్ట్ లేకపోవడం వల్ల ఎక్కడ డ్యామేజెస్ కానీ ఇవి కానీ లేవు. బట్ కేవలం ఏంటంటే నదీ పరివాహక ప్రాంతాలు కానీ రిజర్వాయర్లు ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ప్రధానంగా ఎక్కువ ముప్పు వాటిలో ఎటువంటి అవకాశం ఉంది కానీ పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా మనకి 15 లక్షల ఎకరాల మేర పంట నీరు కొంతవరకు అంచనా వేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ రోజు వర్షాలు పడతాయి. రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.